మీరు ఇది చూసిల్లా? ఇది ఎంత ఘోరమైన విషయం. ఆసుపత్రిలో మందు గోళీలు లేవు, సిబ్బందికి 6 నెలలుగా జీతాలు లేవు, పేదోళ్ళ ఆరోగ్యం అంటే రేవంత్కు లెక్కలేదు, బస్తీ దవాఖానలో పట్టించుకుంటలేడు, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లిస్తలేరు, పేదలకు ఉచిత చికిత్స అందుతలేదు, రివ్యూ చేసే తెలివి ముఖ్యమంత్రికి లేదా, బస్తీ బాటలో బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. నిన్న ఇదే బస్తీ దవాఖానలో మన ఎవరు క్రిషాంక్ వెళ్ళిండు. క్రిషాంక్ వెళ్ళినప్పుడు ఎక్స్పైరీ అయిపోయిన గోళీలు ఉన్నాయట. అంటే మీ అందరికీ తెలిసిన విషయం కదా, డేట్ అయిపోయిన గోళీలు మందులు మనం వేసుకునే మందులు ఉన్నాయట. ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుంది ఈ తెలంగాణలో? అంటే ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మీరు ఆలోచించాల్సిన విషయం. ఇక ఇంకొక విషయానికి వెళ్తే ఇది చూసిర్రా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు. కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమ రథసారథి, 14 సంవత్సరాల నిరంతరాయ పోరాటం, ఒక రాష్ట్రాన్ని సాధించిన యోధుడు, 10 సంవత్సరాల పాటు తెలంగాణను అభివృద్ధి పదంలో ప్రగతి పదంలో నడిపిన నాయకుడు. మళ్ళీ ఇలాంటి అద్భుతమైన బంగారు తెలంగాణ పరిపాలన ఇక చూడలేమని ప్రజలు కూడా అందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి, అలాంటి పరిపాలనే కావాలని ఎదురు చూడాల్సిన క్షణాలు ఎందుకు వచ్చినాయి? కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత పాలన వల్ల. ఈరోజు కేసీఆర్ ఎక్కడ అంటే కేసీఆర్ వస్తాడు భయ్. బీఆర్ఎస్ పార్టీ ఆయనే బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. ఆ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్రజలందరినీ కూడా, ఆ పార్టీని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆయన చేసిన పోరాటం చాలా గొప్పది. కేసీఆర్ అంటే కాళేశ్వరం గుర్తొస్తుంది, కేసీఆర్ అంటే కేసీఆర్ కిట్టు గుర్తొస్తుంది, కేసీఆర్ అంటే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలైన సంక్షేమ పథకాలు అన్నీ కూడా గుర్తొస్తాయి. కేసీఆర్ అంటే చాలా చేసిండా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 వరకు ఒక గజానికి, ఒక గుంటకు, ఒక జాగకు నీళ్ళందిన దిక్కు లేదు. అదే కాళేశ్వరం ప్రాజెక్టుతోని మండు టెండర్లలో కూడా ఎండాకాలంలో గలగలమని పారుతూ పాదాలను తాకుతూ గోదావరి తల్లి వచ్చింది. ఇంకో పక్కన ఇదే కేసీఆర్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఒకటే కాదు, ఎక్కడైనా గిరిజన ప్రాంతాలలో లేదా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించి ఆడబిడ్డ పెళ్లి చేయాలంటే షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అదే బిడ్డకు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ పౌష్టిక పోషణ ఆహారం కావాలంటే కేసీఆర్ కిట్ ఇచ్చిల్లు, అదే బిడ్డ మళ్ళీ చదువుకోవాలంటే గురుకుల పాఠశాలలు ఇచ్చిల్లు, మళ్ళీ అదే బిడ్డ పూర్తి స్థాయిలో కోచింగ్లకు ఫ్రీ కోచింగ్లు, ఎస్టీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసీ అంటూ ఫ్రీ కోచింగ్లు ఇచ్చిల్లు. మళ్ళీ దాని తర్వాత ఏం చేసిల్లు, వాళ్ళందరినీ పూర్తి స్థాయిలో ఉద్యోగ కల్పన కూడా చేసిను. హైదరాబాద్ను బ్రాండ్ ఇమేజ్గా మార్చేసి హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా మంచి చదువు అందించేసి ఇక్కడ ఉద్యోగ కల్పన కూడా చేసిన అనేక పరిశ్రమలు వచ్చినాయి. ఒక పరిశ్రమ, 2 పరిశ్రమల ఇట్లా చేసిన ఈ గొప్ప వ్యక్తిని పట్టుకొని పూర్తి స్థాయిలో కేసీఆర్ ఎప్పుడు వస్తారు? కేసీఆర్ వస్తే తట్టుకునే దమ్ముందా? కేసీఆర్ వస్తే చూసే దమ్ముందా? ఇసుక వేస్తే రాలనంత మంది మీరు మళ్ళొక సమ్మక్క సారలమ్మ